ఇప్పుడు నేను డెమాన్స్ట్రేట్ చేస్తాను ఎలా ఇజ్రాయెల్ ఈజ్ ఇంటర్సెప్టింగ్ ఇరాన్ మిజైల్స్ అనమాట. గాల్లోనే మిజైల్స్‌కి డిస్ట్రాయ్ చేస్తుంది ఇజ్రాయెల్. సో యూ కెన్ సీ హియర్ ఇక్కడ చూడండి ఇజ్రాయెల్ కూడా మిజైల్స్ లాంచ్ చేస్తుంది. ఓకే. అండ్ ఇన్ దిస్ నెక్స్ట్ ఫ్రేమ్‌లో యూ కెన్ సీ థాట్ ఇరాన్ నుంచి మిజైల్ ఇట్లా వస్తుంది. ఈ ఇజ్రాయెల్ మిజైల్ వచ్చి మధ్యలో ఇంటర్సెప్ట్ చేస్తుందనమాట. మీన్స్ ఏరియల్‌లోనే అంటే గాల్లోనే డిస్ట్రాయ్ చేయాలి ఇన్‌కమింగ్ మిజైల్స్‌కి. దట్ మిజైల్స్ ఆర్ కాల్డ్ యాస్ ఇంటర్సెప్టర్ మిజైల్స్. ఇంకా ఇండియా దగ్గర ఇంకా ఇజ్రాయెల్ కంట్రీ ఉంది కదా, మొత్తం వాళ్ళ దగ్గర ఇలా ఎక్కడి నుంచైనా వాళ్ళు లాంచ్ చేయొచ్చు అండ్ ఎనీ ఇన్కమింగ్ మిజైల్స్కి దే కెన్ డిస్ట్రాయ్ ఇన్ ఎయిర్ అనమాట. దట్ టెక్నాలజీకి వాళ్ళు ఐరన్ డోమ్ అంటారు. సో ఇండియాలో ఇలాంటి ఐరన్ డోమ్ ఉందా లేదా అని క్వశ్చన్ ఉంటుంది. సో ఇండియా డస్ నాట్ హ్యావ్ ఐరన్ డోమ్, కానీ ఇండియా హ్యావ్ ఏ అట్లానే మన దగ్గర కూడా ఇంటర్సెప్టర్ మిజైల్స్ ఒక సిస్టమ్ ఉంది. దట్ ఈస్ కాల్డ్ ఎస్ పృథ్వీ ఎయిర్ డిఫెన్స్, పిఏడి అంటాం మనం. పృథ్వీ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్ ఉంది. ఇఫ్ ఎనీ కంట్రీ లాంచెస్ ఎనీ మిజైల్ ఆన్ ఇండియా, మనం గాల్లోనే ఓకే డిస్ట్రాయ్ చేసేస్తాం. సో వీ డూ హ్యాడ్, పాకిస్తాన్ దగ్గర లేదు. ఇంకా హైలీ అడ్వాన్స్డ్ ఏరియల్ డిఫెన్స్ సిస్టమ్ మనం ఎస్టాబ్లిష్ చేస్తున్నాం బై 2035. దాట్ సిస్టమ్ ఇస్ కాల్డ్ ఎస్, దట్ కూడా ఐరన్ డోమ్ కంటే మంచిగానే ఉంటుందేమో. దాట్ ఈస్ కాల్డ్ ఎస్ సుదర్శన్ చక్ర. ఓకే, అండ్ వీ విల్ బిల్డ్ ఇట్ అండ్ వీ విల్ నాట్ అలౌ ఎనీ ఇంకా మనం పవర్ఫుల్ అయిపోతాం.